టీడీపీ నేత బీటెక్ రవిపై వైసీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలు ఇచ్చిన పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన స్థితిలో బీటెక్ రవి ఉండేవారని, అలాంటి ఆయన ఇప్పుడు జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని కడప జిల్లా పులివెందులలో మండిపడ్డారు. బీటెక్ రవి నోరు అదుపులో పెట్టుకోవాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి మాటకు జవాబు చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందనే విషయాన్ని కూడా మేము మనవి చేస్తున్నాం. నోరు ఉంది కదా అని చెప్పి నిన్న మాట్లాడినాడు బీటెక్ రవి. ఎంత మాట్లాడితే వాడు వీడు లెవెల్లో మాట్లాడినాడు. నీ గురించి అట్లా మాట్లాడడానికి మాకు ఎంతసేపు చెప్పు. నువ్వెంత, నీ బతుకెంత, కన్న వేసి ముగ్గురాయి దొంగతనం చేసి బతికేవాడి నువ్వు, ఇసుక దొంగతనం చేసి బతికేవాడి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికొచ్చేట్టు మాట్లాడేవాడుగా. నోరు జాగ్రత్తగా పెట్టుకో, మర్యాదగా మాట్లాడు. నీ బతుకు గురించి మాట్లాడడం మొదలు పెడితే మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. ఏమని ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పాలి అందరికీ. ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవిని నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉందా, నాకు 12 కోట్ల రూపాయలు ఎవరైనా ఇవ్వండి, నేను ఎమ్మెల్సీ పదవిని అమ్ముకుంటానని చెప్పి ఢిల్లీకి వచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పనులు అయింది, వాళ్ళంతా మనం తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించారు.